హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఏం లేదండి, ఒక 100-150 గ్రామ్స్ మినపప్పు, ఒక కప్పు నిండా మినపప్పు తీసుకొని ఇట్లా ఎర్రగా వేయించాలి సన్న సెగ మీద. తెల్లగా ఉన్న మినపప్పు ఈ రంగు వచ్చిందండి అంటే ఆలోచించండి ఎంత సన్న సెగ మీద ఎంత సువాసన వచ్చేదాకా నేను వేయించాను అనేది. 1/2 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అంతే వేయించడానికి. అదే పచ్చడికి అనుకోండి మీరు మంచిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఇది మనం పొడే కాబట్టి కొంచెం నెయ్యి వేసి గిన్నె వేడెక్కిందా లేదా చూసుకొని ధనియాలు వేసేస్తున్నా, జీలకర్ర కూడా వేసేస్తున్నా. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. ఈ రెండు వేగుతుంటే మెల్లగా కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టీ స్పూను కరివేపాకు గుప్పెడు. ఇదిగోండి మిరపకాయలు లాస్ట్కి వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. యాజ్ ఇట్ ఈస్గా చేయండి. ఫ్రెష్ ఆమ్దం జస్ట్ ఒక 1 టీ స్పూన్ వేస్తున్నా అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఆమ్దం వాసన వస్తుంది. మిరపకాయలు అట్లా మాడినట్టు కొంచెం అయితేనే ఆ టేస్ట్ అండి. ఇంకా చాలు, బంద్ చేస్తున్నా. మార్చిన కారం అంటారు చూసారా, అట్లా కొంచెం అక్కడక్కడ. దట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కొంచెం చింతపండు పొడి యాడ్ చేస్తున్నాను నేను, ఒక 10-15 గ్రామ్స్ అంతే. పులుపు ఎక్కువైనా కానీ టేస్ట్ పోతుంది, పులుపు తగలాలి. మీ దగ్గర చింతపండు ఉంటే దాంతోపాటు వేయించవచ్చు. పొడి కాబట్టి నేను లాస్ట్లో కలిపిన. జస్ట్ ఒక 4-5 వెల్లుల్లి వేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి దాదాపు 1/2 టీ స్పూన్కి ఎక్కువ, 1/2 టీ స్పూన్కి తక్కువ ఇంకో బాగా పడుతుంది ఇందులో, చాలా బాగుంటుంది. దీన్ని విడిగా పొడి కొట్టాలి కచ్చపచ్చగా, మరి బరకగా ఉండాలి పొడి. అంటే మనకి అక్కడక్కడ మినపప్పు కూడా తగలాలి అన్నంలో, అలా ఉండాలి పొడి. అండ్ దీన్ని మాత్రం మెత్తగా పొడి చేద్దాం. రెండు విడివిడిగా చేసుకొచ్చి కలుపుతా. ఫస్ట్ మినప పొడి చూడండి, ఇట్లా బరకగా ఉండాలి. మధ్యలో మనకి మినప గింజలు ఇట్లా తగలాలి కరకర అని. అసలు తగిలితేనే మనకి పొడిలో, పచ్చడిలో అయినా పొడిలో అన్న టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇది మెత్తగా వచ్చింది చూడండి. ఈ పొడి కూడా మనకి విడిగా చాలా బాగుంటుంది, మినప్పొడి కలిపితే ఇంకా బాగుంటుంది. సో నేను ఇది కలిపేస్తున్నా. కలిపి ఒక్కసారి మనం పల్స్లో టక్క తిప్పచ్చు. ఇది మెత్తగా అయింది చూసారా, ఇది ఇలానే ఉండాలి. దీనిలో వాటర్ యాడ్ చేస్తే పచ్చడి, దానికి పోపు వేసుకోవాలి, నెయ్యి తాలింపు. దీన్ని ఒక్కసారి మిక్సీ తిప్పుకొస్తాం. మొత్తం ఒక్కసారి జస్ట్ తిప్పుకొచ్చా అంతే. ఇది మొత్తం అయ్యాక దాని కలర్ ఇది. పచ్చడి కూడా ఇదే కలర్, చెక్క లైట్ పులుపుతోటి చాలా బాగుంటుంది టేస్ట్.